స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, యేసు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు తీతుకి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, పేజీ నెంబర్ 198, కొత్త నిబంధన. ఇక్కడ కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయము 2వ వచనమును చదువుదాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనను వారిని జ్ఞాపకం చేసుకోండి. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో మరి ఇక్కడ ఏమి సెలవిస్తున్నాడంటే చూడండి, ప్రతి సత్కార్యము చేయుటకట మనం ఎలా ఉండాలట? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలంట. హల్లెలూయా. అంటే మనము ఇతరులకు మేలు చేయాల్సిందే తప్ప కీడు చేయకూడదు. సత్కార్యములు చేయాలంట. మనం సత్కార్యములు అంటే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేటట్టుగా మనం ఉండాలంట. మనము ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేటట్టుగా ఉండాలంట. సత్కార్యములు చేయాలి. ఎవరు నాపదలో ఉన్నారనుకోండి, మన స్తోమతను బట్టి మనం ఆదుకో, అది సత్కార్యము. నమ్మిన వాళ్ళే కావచ్చు, నమ్మని వాళ్ళే కావచ్చు, నో ప్రాబ్లం. అందరూ దేవుని సృష్టి. కాబట్టి మనము సత్కార్యములు చేయాలి. ఇందులో డౌట్ లేదు. సత్కార్యములు మనము చేయాలి, అంతే. తర్వాత ఇంకో మాట ఏమంటున్నంటే, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలంట. హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవులందరి ఎడల అన్నాడా, మనుషులందరి ఎడల అన్నాడా? మనుష్యులందరి ఎడల మనము ఎలాగ ఉండాలంట? సాత్వికముగా ఉండాలంట. అంటే సాఫ్ట్గా, మృదువుగా ఉండాలి. ప్రతి వ్యక్తితో మనము మృదువుగా మాట్లాడాలి, కఠినంగా మాట్లాడకూడదు, దూషించకూడదు, శపించకూడదు. స్మూత్గా మాట్లాడాలంట. మనం మర్యాదగా మాట్లాడాలంట, అనుకోవగా కలిగి మాట్లాడాలంట, నెమ్మదిగా మాట్లాడాలంట. ఇవి మనము నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి దేవుని మాట ఏం చెప్తుందంటే చూడండి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమట. కొంచెం కొంచెం కాదు, ఇష్టం వచ్చినతో మాట్లాడడము, ఇష్టం వచ్చిన రఫ్గా మాట్లాడడం, నో. సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలంట. మనం కనపరచుచు ఎవరిని దూషింపక. హల్లెలూయా. ఎవరిని కూడా మనము దూషించొద్దట. చూడండి, మనము మరి దేవుని ఆత్మలో ఎదగాలన్నా, దేవుని కార్యములు మనము చేయాలన్నా, మరి దేవుడు నీ ద్వారా మరి ఇతరులకు మేలు చేయాలన్నా నువ్వు ఈ క్వాలిటీస్ కలిగి ఉంటేనే జరుగుతాయి. ఈ క్వాలిటీసు కలిగి ఉండాలి. జగడమాడొద్దు,
ఎవరితో కూడా. ఎవరిని దూషింపగా అంటున్నాడు ఇక్కడ. మళ్ళా దూషించొద్దు ఎవరిని. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎవరిని దూషించకూడదట. తర్వాత జగడమాడొద్దట. మనం గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే యేసుప్రభువారు ఎవరితో గొడవ పడ్డట్టుగా ఉందా బైబిల్లో? ఎవరైనా తిట్టినట్టున్నా, జగడమాడిండా? తన యొద్ద 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా దొంగ, డబ్బు కొట్టేసేవాడు. ఎప్పుడన్నా ఇస్కరియోతు యూదాను మందలించిండా? ఏంటి యూదా, ఏం పని చేస్తున్నావు నువ్వు ఇట్లా ఎందుకు తయారైనావు, ఎందుకు డబ్బు దొంగిలిస్తున్నావు అని చెప్పి అన్నట్టుగా ఉందా? చూడండి, ఎవరితో కూడా మరి యేసుప్రభువారు జగడమాడినట్లు కానీ, తిట్టినట్టు కానీ, దూషించినట్టు కానీ ఎక్కడ కూడా చేయలేరు ఆయన. కాబట్టి మనము కూడా ఆయన వలె ఎదగడానికే నిన్ను నన్ను దేవుడు పిలిచిండు, మనల్ని పిలిచిండు ఆయన. మనము ధన్యులము. యేసు ప్రభువారు మనల్ని పిలిచిండంటే మనము ధన్యులము. ఆ రక్షణలో ఎలా మనము ఉన్నాము అంటే మనము ధన్యులము. ఆయన నామాన్ని ధరించుకున్నామంటే మనము ధన్యులము. ఎందుకంటే మనల్ని ఒక మానవత్వము కలిగినటువంటి మనిషి వల్లే తయారు చేయడానికి ఆయన పిలిచిండు ఇక్కడ. సాత్వికం అంటే ఏంటిది? అందరి ఎడల నువ్వు ఎలాగుండాలి? అందరూ నిన్ను చూసి దేవుణ్ణి అంగీకరించేటట్టుగా ఉండాలి. అలాగ తయారు కావాలి మనం. ఎవరిని చూసి? మనల్ని. దేవుడు కనబడతాడు ఎవరికన్నా? దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు. ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి మారాలంటే మొదలు మనము మారాలి. మనము మారకుండా నువ్వు మారు అంటే ఎవడు మారాడు? మనము మారాలి. మనము మారి మరిట్టి గుణాల్లో మనము ఎదిగి మనం ప్రజలకు కనబడినప్పుడు, అరే ఈ వ్యక్తి ఇంత చక్కగా, ఇంత మర్యాదగా, ఇంత నిదానముగా, ఇంత సమాధానంగా ఎలాగా ఉండగలుగుతున్నాడు అని నిన్ను అడిగి తెలుసుకొని తను కూడా అంగీకరించాలి యేసయ్యను. హల్లెలూయా. ఇది చేయాల్సిన పని. లోకంలో ఉన్నవారిగా మనము కూడా దూషణలు, గొడవలు, పంచాయతీలు పెట్టుకుంటే వాళ్ళకు మనకు తేడా ఏమీ లేదు ఇక. కాబట్టి దేవుని ప్రజలారా, వినండి, మాటలు వినండి, నేర్చుకోండి. సో ఎవరిని దూషింపక జగడమాడకయు శాంతునై ఉండవలనని కోరుచున్నాడంట. ఇక్కడ ఎలా ఉండాలంట? శాంతమూర్తి. యేసుప్రభువారు ఎంత దీర్ఘశాంతము కలవాడు ఆయన. ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో. కొంతమంది పండితులు, శాస్త్రులు ఎంతోమంది తనని ఇబ్బంది పెట్టిండు. నువ్వు దయ్యం పడిన వాడవు, నువ్వు దయ్యములకు అధిపతివై ఉండి నువ్వు అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు ఆయన. అయినా ఏమి అనలే. రాత్రి తండ్రి వద్ద కూర్చొని ప్రార్థించి, ప్రభువా ఇక నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు వాళ్ళని తండ్రికి చెప్పుకునేవాడు, కానీ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాడు. కొన్ని సందర్భాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఉండలే, వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోయాడు. అందుకే అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక అంటాడు. కీర్తనా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. అపహాస్యులు కూర్చుండు చోటున నువ్వు కూర్చుండక దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. అప్పుడప్పుడు మనకు తగులుతారు బ్యాచీలు. కూర్చోవద్దు వాళ్ళ దగ్గర, వాళ్ళ మధ్యలో ఉండొద్దు, మనం పాడైపోతాం. మనలో ఉన్న కొంచెం నేర్చుకున్నటువంటి ఆ గుణాలు పాడైపోతాయి. మళ్ళా
కాబట్టి సహవాస దోషే అంటారు దీన్ని. సహవాసంతో కూడా దోషం వస్తుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే వారి అలవాట్లు వచ్చేస్తాయి, వారి దోషం అంటుకుంటుంది నీకు. కాబట్టి అందుకే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చూద్దాం ఇంకొన్ని మాటలు. ఆరో వచనం చదువు. 3వ అధ్యాయము 6వ వచనం. మనము ఆయన కృప వలన నీతిమంతులమై తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. చూడండి, ఎవరి నీతి వలనట, ఎవరి కృప వలనట మనకి రక్షణ వచ్చింది? దేవుని కృప. ఇది చక్కని మాట. చూడండి, 6వ వచనం ఏమంటాడు? మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డామట. మనమేం నీతిమంతులేం కాము. ఆయన కృప వలన మనము, ఆయన పిలిచిండు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. ఇప్పుడు గమనించాలి. తర్వాత నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి, ఇప్పుడు మనము యేసుప్రభువు వారిలో జీవం ఉందా లేదా? ఆయన నిత్య జీవము ఇవ్వడానికి వచ్చిండు ఆయన. కాబట్టి ఈ నిత్య జీవము పొందుకుంటామనేటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలట. నిత్య జీవం అంటే ఇహమందును పరమందును మనము నిత్యము జీవించి ఉంటామట. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మకు మరణము లేదు కాబట్టి. మరి ఆత్మ నరకానికి పోకుండా ఉండాలంటే నువ్వు నరకాన్ని తప్పించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. నరకాన్ని తప్పించేటువంటి దేవుని తెలుసుకొని అంగీకరిస్తే ఈ నరకము తప్పించబడి నిత్య జీవానికి వారసుడవుతామట. మరి దేవుని కృపను బట్టి మనం అందరము తప్పించబడ్డాము, నరకము నుండి తప్పించబడ్డాము. ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన కృపను బట్టి నిత్య జీవములోనికి మనము నిత్య జీవముగా ఉండడానికి అర్హులమైన. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణ కలిగి ఈ నిత్య జీవము అనేటువంటి ఈ నిరీక్షణలో, ఈ యాత్రలో మనము అన్ని మంచి కార్యాలే చేయాలి. అందుకే మనల్ని క్రమము చేసేది దేవుడు, క్రమము చేసేది. అందుకే జగడమాడొద్దు ఎవరితో, సాత్వికంగా ఉండాలా, ప్రేమించాలా, ప్రతి మనిషిని ప్రేమించాలి. ప్రతి మానవుడు దేవుని స్వరూపమే. అలాగా నువ్వు చూసినప్పుడు ఎలా చూడాలంటే, ఒక మనిషిలో నువ్వు క్రీస్తును చూడాలి. ప్రతి మనిషిలో నువ్వు క్రీస్తును చూసినవా ఆ మనిషిని నువ్వు ప్రేమించగలుగుతావు మిత్రమా, లేకపోతే ప్రేమించలేవు. హల్లెలూయా. మానవ స్వరూపం ఎవరి స్వరూపము? దేవుని. ఆదికాండంలో దేవుడు అంటాడు, మన స్వరూపములో మనం మానవుని తయారు చేద్దామని చెప్పేసి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు అనుకొని మరి మానవ రూపం ఇచ్చినారు. ఆదామును సృష్టించినాడు. ఎవరి రూపంలో తయారు చేయబడ్డాడు ఆదాము? దేవుని రూపములో. నువ్వు నేను ప్రతి మానవుడు దేవుని స్వరూపములో చేయబడ్డాడు. కాబట్టి ప్రతి మనిషిలో నువ్వు క్రీస్తును చూసినవా, క్రీస్తు ప్రేమను చూసినవా, అప్పుడు నీలో చాలా మార్పులు వస్తాయి. అలా చూడగలగాల. దేవుని నామానికి స్తోత్రము. అలా చూసినప్పుడు నీలో వ్యత్యాసం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు.
ఏది ఉండదు. అప్పుడు నీవు దేవుని స్వరూపంలోనికి మారుతావు. అప్పుడు ఈ మార్పు అనేది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరినీ ప్రేమించబద్ధులమై ఉన్నాము. మనుషులందరిని అంటున్నాడా లేకపోతే కొంతమందిని అంటున్నాడా? మనుషులందరినీ సంపూర్ణమైన సాత్వికముతో ప్రేమించాలన్నట మనం. కాబట్టి అందుకే మనము కొన్ని సత్కార్యములు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. ఎవరిని కుమ్మరించినట్ట? పరిశుద్ధాత్మను మన మీదికి కుమ్మరించినట్ట ఆయన. హల్లెలూయా. అందుకే యేసుప్రభువారు ఏమన్నారు? నేను ఆరోహణమై నేను మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తాను అన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇట్టి ఆదరణకర్త మీ మీదికి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు, ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు అప్పుడు అతను మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మరి సర్వసత్యంలోనికి మనం నడుస్తేనే నిత్య జీవానికి వారసులం. నిత్య జీవానికి వారసులం. చూద్దాం ఇంకొక మాట. ఇది అధ్యాయము 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకును నేర్చుకొనవలెను. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలట? సత్క్రియలు నేర్చుకోవాలట. హల్లెలూయా. చూడండి, దేని కొరకట? మనము నిష్ఫలులము కాకూడదట. మనం ఫలించాలి కానీ నిష్ఫలులు కాకుండా ఉండాలన్నట్టు మనం. చూసిండ్రా, స్కూల్లో అబ్బాయిని చేర్పించినాం. మరి ఆ స్కూల్లో అబ్బాయి క్రమంగా చదువుకుంటూ ఎదుగుతే మంచిదా? ఆ బుక్కులు ఆడ బయట పడేసేసి ఆ స్కూల్ రూమ్లో పడేసి ఎగురితే మంచిదా? స్కూల్లో చేరిన మన అందరం ఏసఐ బడిలో చేరినాం, ఓకే, నేర్చుకోవాలి, గుడిద్దాలు నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలా వద్దా? మరి ఏసఐ బడిలో నువ్వు మెరిట్ సంపాదించాలంటే, నిత్య జీవం సంపాదించాలంటే సత్క్రియలు చేస్తూ ఉండాలట. నిష్ఫలులు కావద్దట. అంటే దాని అర్థం ఏంటిది? ఫెయిల్ కావద్దు నువ్వు. మళ్ళా ఫలాల్లో ఫలించాలి. వరము ఇతరులకు పనిచేస్తుంది, ఫలము మనకు పనిచేస్తుంది. ఫలము లేకుంటే వరము మనకు నిష్ప్రయోజనం అవుతుంది. హల్లెలూయా. మనకేమైపోతుంది? అది నిష్ప్రయోజనం. వరము నీకు పనిచేయదు, ఇతరులకు పనిచేస్తుంది వరము. గిఫ్ట్ ఎవరికి? ఇతరులకే. చూడండి, మనకి ఎంతో మనం పార్టీలకు పోతాం, బర్త్డే పార్టీలు అని, మ్యారేజెస్ అని పోతాం. గిఫ్ట్లు పట్టుకపోతామా లేదా? గిఫ్ట్లు ఎవరికి ఇస్తాము? వాళ్ళకి ఇస్తాము. అలాగే క్రీస్తులో కూడా గిఫ్ట్లు, వరాలు ఉన్నాయి. వరం ఎవరికి? ఇతరులకు పని చేస్తుంది, ఆ రోగం తీసేస్తుంది, దయా నిలగొడుతుంది, బాగు చేస్తుంది. కరెక్టే. నీలో ఫలము లేదనుకో, ఆ వరము నీకు రివర్స్ అవుతుంది, నిన్ను నిష్ఫలుగా చేసేస్తుంది. అది ఈ సబ్జెక్ట్లో ఎదగాల. ఫలాల సబ్జెక్ట్లో ప్రతి క్రైస్తవులు ఎదుగుతేనే, ప్రతి దేవుని బిడలు ఎదుగుతేనే దేవుని రాజ్యము కట్టబడచ్చు. వరము ద్వారా మనకు ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం. వరంతో నువ్వు అద్భుతం చేస్తే ఆ వ్యక్తికి ఏం తెలుస్తుందంటే, అరే యేసుప్రభువు ఇలా అద్భుతాలు చేస్తాడా, ఇలా బాగు చేస్తాడా
అని ఆ వ్యక్తికి తెలుస్తుంది. కానీ నీలో ఫలము లేదనుకో, నువ్వు ఎప్పుడు జారిపోతావో తెలియదు, ఎప్పుడు పడిపోతావో తెలియదు. నిష్ఫలులు కాకూడదు అనుకోండి. ఇక్కడ చాలామంది వరాలు అడుగుతారు, కరెక్టే, అడగాలి, కాదని కాదు. యేసుప్రభు కూడా అద్భుతాలు చేసిండు. కానీ యేసుప్రభు ఏమన్నా దూషించిండా, తిట్టిండా, గొడవలు పడ్డా, పంచాయతీ చేసిండా? మరి సంఘాలతో గొడవలు పడ్డా ఎక్కడన్నా? ప్రజలతో గొడవలు పడ్డా ఎక్కడన్నా? నో. అంటే అది ఏంటిది? ఆయన ఫలాలతో నింపబడ్డాడు. కాబట్టి ఫలము మనకు అవసరం. ఫలాల కొరకు ప్రార్థించండి, వరం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫలము రాదు, త్వరగా రాదు ఫలం. నువ్వు అడగంగా 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 దేవుడు ఒక ఫలం ఇస్తాడు. దేవుడు ఒక ఫలం ఇస్తాడు. ఆ ఫలము నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే ఒక అద్భుతము జరుగుతుందంటే ఆ అద్భుతం వెనకాల ఒక స్పిరిట్ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి ఒక రోగము పోవాలంటే దానికి సంబంధించిన స్పిరిటు ఆ వ్యక్తిలో ఉంటుంది. అది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ వరముతో అది పోయింది, ఓకే. నీలో ఫలము లేదనుకో, ఆ స్పిరిట్ నీకు రివర్స్ అవుతుంది. హల్లెలూయా. ఇక్కడే మరి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. గొడవలు మొదలవుతాయి, ఇంట్లో గొడవలు మొదలవుతాయి. పాస్టర్ల ఇళ్ళలో కూడా గొడవలు ఉంటాయి. భార్యాభర్తలకు పడది, పిల్లలకు పడది. ఆ స్పిరిట్ వచ్చేసి ఇక్కడ డిస్టర్బ్ చేసేస్తుంది. ఎందుకు? నీలో ఫలము లేదు కాబట్టి. ఫలం ఉంటే నిన్ను ముట్టుకోదు అది. ఫలం ఉంటే నిన్ను ముట్టుకోదు. కాబట్టి అందుకే ఇక్కడ మరి పౌలు గారు ఏమంటున్నారంటే, వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము. నిష్ఫలులు కావద్దట మనం. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలన్నట. హల్లెలూయా. సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలన్నట. వెంబడే రాదు అది. నేను ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. సపోజ్ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకో, నేను ఎందుకు ఇవ్వాలి? వాడు కష్టపడి సంపాదించుకోవాలి. నా సంపాదన నేను ఎందుకు ఇస్తా? నో, అలా అనుకోకూడదు. వెంటనే రాదు. సత్క్రియ చేయాలంటే, ఒకళ్ళకి హెల్ప్ చేయాలంటే రాదు. సస్యమీర రాదు. నాకే సరిపోదు, నేను వానికేమి ఇవ్వాలి అనిపిస్తుంది. నో, కొంచెంలో కొంచెం అలవాటు చేసుకో. కొంచెం కొంచెం ఇస్తూ అలవాటు చేసుకో. దేవుడు వాడిని అడుక్కునేవాడిగా పెట్టిండేమో, తెలియదు మనకు. పరీక్షిస్తున్నాడేమో, తెలియదు నీకు. కానీ నువ్వు సత్క్రియ చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. తోటి సహోదరులు ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, కొంత హెల్ప్ చెయ్యి. ఏం నష్టమేం కాదు, మళ్ళీ వస్తాయి. బావిలో నీళ్ళు తీస్తూ ఉంటే వస్తాయా రావా? ఆగిపోతాయి. ఎక్కడన్నా తీయకుండా ఉంటేనే ఆగిపోతాయి. తీయకుండా ఒక 6 నెలలు ఏడాది బావి వాడుకోకుండా ఉంచు, జల ఆగిపోతుంది, మురుగు కొడుతుంది. తీస్తూ ఉండు, ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. నువ్వు సత్క్రియలు ఆరంభించినవా, కొంచెం కొంచెం ఆరంభించు. ఎవరికి ఆకలి అనుకో, పూట అన్నం పెట్టు. ఒక డబ్బులు అవసరం అనుకో, 5దో 10దో సాయం చెయ్యి. ఇటువంటి సబ్జెక్ట్లో నువ్వు ఎదిగితే, ఈ సత్క్రియలు నువ్వు అలవాటు చేసుకుంటే నిత్య జీవానికి వారసుడుగా గ్యారంటీగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం కొంచెం దేవుని గుణాల్లో ఎదుగుతావు, ఫలాల్లో ఎదుగుతావు, వరాల్లో ఎదుగుతావు. అప్పుడు నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదగకపోతే కష్టం, ఎదగకపోతే చాలా కష్టం. దెబ్బలు పడుతూ ఉంటాయి. ఓకే, చిన్నపిల్లగాడు చూడండి, వాడు ఎదిగేంత వరకు ఎన్నిసార్లు కింద పడతాడు చెప్పండి? ఎన్నిసార్లు వాని మోకాలు దెబ్బలు తగులుతాయి చెప్పండి?
అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఎదగనంత వరకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. నువ్వు ఎదిగి మళ్ళీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండి దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తున్నాము. ఆమేన్.